నా పేరు అంబటి రామకృష్ణారెడ్డి, తాడిపత్రిలో ఒక బిజినెస్ మ్యాన్. నేను నాకు సంబంధించి తాడిపత్రిలోని ప్రైవేటు స్థలంలో నిన్నటి దినమున వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక మీటింగుకు స్థలం ఇవ్వడం జరిగింది. ఆ మీటింగు ఇచ్చిన కారణంగా ఈరోజు నేను తాడిపత్రి మున్సిపల్ టీపీఓ నుంచి ఒక నోటీస్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇది గతంలో కూడా నాకు ఇచ్చారు, దానికి ఆన్సర్ కూడా ఇచ్చాను. ఇంతవరకు దాని మీద కోర్టులో కూడా జరుగుతూ ఉంది. ఎటువంటి రిప్లై లేదు మున్సిపాలిటీ నుంచి. ఆయనను కక్షపూరితంగా మున్సిపాలిటీ ఈ విధంగా ఎటువంటి ఆధారాలు లేకుండా నాపై నోటీస్ ఇవ్వడం ఇది చాలా తప్పు పని. కాబట్టి వెంటనే దీన్ని మీద నేను హైకోర్టు ఆశ్రయిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నోటీస్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అద్దెకి ఇచ్చినందుకని ఏమైనా మెన్షన్ చేశారా? అదేవిధంగా ఒక విషయం, ఇక్కడ తాడిపత్రి పట్టణంలో చాలా వరకు ఫంక్షన్ హాల్లు కానీ వేర్వేరు స్థలాలు ఉన్నాయి. అటువంటి తరుణంలో మీ స్థలాన్నే వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంచుకోవడం యొక్క ఉద్దేశం ఏమిటి? ఇది ఓపెన్ ప్లేసు మరియు వారికి అనుకూలమైన ప్లేస్గా గతంలో ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆఫీస్గా కూడా ఇక్కడ జరిగిన సందర్భంలో గుర్తింపు కోసం తొందరగా తెలుస్తుందన్న పబ్లిసిటీ కోసం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. నాకు సంబంధించిన ఫంక్షన్ హాల్స్లో అన్ని పార్టీల వాళ్ళు అద్దెకు తీసుకొని పార్టీ కార్యక్రమాలు జరుపుకుంటుంటారు. నిరంతరంగా తెలుగుదేశానికి సంబంధించి కానీ బీజేపీకి సంబంధించిన కానీ ప్రతి ఒక్కరూ కార్యక్రమాలు జరుపుకోవడానికి నా దగ్గర ఉన్న ఫంక్షన్ హాల్స్ స్థలాలను వాడుకుంటుంటారు. దానివల్ల ఏమి అభ్యంతరాలు ఎప్పుడూ లేవు. కానీ ఈరోజు ఈ విధంగా ఇవ్వడం చాలా ఆశ్చర్యం అనిపించింది.